హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు బాగున్నారనే అనుకుంటున్నాను. ఇవాల్టి వీడియో వచ్చేసి చుక్కకూర పప్పును ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. చూసేయండి. ఒక కుక్కర్ గిన్నెను తీసుకొని ఒక కప్పు వరకు కందిపప్పును వేసుకొని ఒక 2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోండి. తర్వాత ఒక కప్పు పప్పుకి 2-3 కప్పుల వరకు అయితే వాటర్‌ని పోసుకోవాలి. ఎప్పుడైనా కానీ ఆకుకూరల్ని డైరెక్ట్‌గా తినాలి అనిపించకపోతే ఇలా పప్పులోకి వేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. అండ్ సింపుల్‌గా 10 మినిట్స్‌లో అయిపోతుంది చేయడం కూడా. నేను ఇక్కడ ఒక 3 కట్టలనైతే చుక్కకూరను తీసుకున్నాను. ఇవి మరీ పెద్దగా లేవు. చిన్న చిన్న కట్టలనే ఒక 3 తీసుకున్నాను. వీటికి పైన కొంచెం పూతలాగా ఉంటే వాటన్నిటిని కూడా తీసేసుకోండి. అలాగే కింద ఉన్న కాడలు వచ్చేసి కొంచెం ముదిరిపోయినట్టయితే కట్ చేసేసుకోండి. లేతగా ఉంటే వేసుకోండి, ఏం కాదు. కూరలను ఎప్పుడు కూడా కట్ చేసుకున్న తర్వాత వాష్ చేసుకోకూడదు. వాష్ చేసుకున్న తర్వాతనే కట్ చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న చుక్కకూరనంతటిని కూడా పప్పులోకి వేసేసుకోవాలి. అలాగే ఇందులోకి ఒక 2 పచ్చిమిర్చిని వేసుకుంటున్నాను. టమాటో అనేది ఆప్షనలే, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. ఎందుకంటే చుక్కకూర పుల్లగానే ఉంటుంది కాబట్టి కొంచెం ఆయిల్ వేసేసుకోండి. అలాగే పసుపు వేసేసుకొని కుక్కర్ గిన్నెకి మూత పెట్టేసుకోండి. 2-3 విజిల్స్ వచ్చేంత వరకు కూడా పప్పును ఉడికించుకోండి. బాగా మెత్తగా కావాలి అనుకుంటే 3 విజిల్స్ పెట్టుకోండి. ఇక్కడ నేను 3 విజిల్స్ అయితే పెట్టాను. సో గంటతోనే ఇలా స్మాష్ చేశారంటే పప్పు అంతా కూడా మంచిగా మెత్తగా అయిపోతుంది. ఇలా పప్పు అంతా కూడా మెత్తగా ఉడికిపోయిన తర్వాత ఇందులోకి నేను 2 స్పూన్ల వరకు కారాన్ని వేసుకుంటున్నాను. అలాగే 2 స్పూన్ల వరకు అయితే ఉప్పును వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాతకి అంతా కలిసే విధంగా కలిపేసుకోండి. నేను ఎప్పుడైనా కానీ పప్పు ఉడికిన తర్వాతనే ఉప్పు కారాలు అనేవి వేసుకుంటాను. సో తర్వాత పోపు పెట్టేసుకోవాలి. తాలింపు పెట్టుకోవడానికి పోపు దినుసులు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఎండుమిర్చి, ఇంగువ పౌడర్, పసుపు వేసుకున్నాను. అండ్ లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసేసుకున్నారంటే పప్పు అనేది రెడీ అయిపోతుంది. చుక్కకూర పప్పు చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అంతే అండి. ఈ వీడియో మీకు నచ్చిందా? ఒకవేళ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ మరిన్ని మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.